ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైలరింగ్ క్లాసులు. ఒక్క బ్లౌజు 6 రోజులలో మనకు బ్లౌజ్ మొత్తం ఎలా కుట్టుకోవాలో నేర్పిస్తాను. నార్మల్ కటింగ్ మనకు ఒక్కొక్క విడివిడిగా చూపిస్తాను. మనకి ఏ పార్ట్ ఆ పార్ట్, చేతులు కానీ ముందు భాగం వెనుక భాగం అట్లా. ఇప్పుడు ఇది వచ్చేసి కొలత బ్లౌజు కరెక్ట్గా తీసుకోవాలి. ఇది మామూలు కటింగ్ బ్లౌజు. చాలా ఎవరైనా నేర్చుకోవచ్చు. మిషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఇలా ఫస్ట్ కుట్టడం మామూలు కటింగే కుట్టాలి, తర్వాత క్రాస్ కటింగ్ కుట్టాలి. ఇది మామూలు కటింగ్ బ్లౌజ్ తీసుకున్నా నేను. చూడండి, మీకు సింపుల్గా చూపిస్తా. ఈ 6 క్లాసులు మీరు కరెక్ట్గా చూశారంటే మీ బ్లౌజు మీరే కుట్టుకుంటున్నారు. విడివిడిగా ఏ దానికి అది పర్ఫెక్ట్గా చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. ఇది ఉతికి ఆరబెట్టిన లైనింగ్ మీటర్. ఇది ఒరిజినల్ క్లాత్ మీటర్. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఇలాంటి క్లాతే తీసుకోండి, కాటన్ క్లాత్. ఎందుకంటే జారిపోకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా కట్ చేయడం కుట్టడం వస్తుంది. మీరు ఈ బ్లౌజు మొత్తం ఈ ఒక 6 రోజులలో బ్లౌజు కుట్టడం నేర్చుకోవచ్చు. ఎక్కువ ఏమీ ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ దానికి ఏంటంటే ఈ గీతలు అనేది పొడవు వచ్చింది. చూడండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి 10 మంది నేర్చుకుంటే అందరికీ బాగుంటుంది కదా. మనమే ఒక్కరమే కాకుండా మిషన్ ఉన్న వాళ్ళు ఎవరింటికి వెళ్ళకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మన బ్లౌజు మనం కుట్టుకోవచ్చు. ఇది పొడవు గీతలు. మనకు పొడవు నిలువు ఎట్లుంటే అట్లా మడత పెట్టుకోవాలి. 4 మడతల పెట్టుకోవాలి నీట్గా. ఇది కాటన్ బ్లౌజు. ఇది నీట్గా వస్తుంది నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా సరే. అందుకనే మరీ చెప్తున్నాను. జర జారిపోయే క్లాత్ 2-3 బ్లౌజులు కుట్టినాక కుట్టుకోవచ్చు. మామూలుగా ఇంతకుముందు క్లాసులు కూడా తీశాను, కానీ అది క్రాస్ కటింగ్ తీశాను. మామూలు కటింగు లైనింగ్ బ్లౌజు కాదు, సాదా బ్లౌజు లైనింగ్ బ్లౌజు క్రాస్ కటింగ్. ఇది వచ్చేసి మామూలు కటింగు లైనింగ్ బ్లౌజు. మామూలు కటింగ్ ఫస్ట్ నేర్చుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. 4 మడతల మడత పెట్టాను. 4 మడతల మడత పెట్టి మనం కొలత బ్లౌజు పర్ఫెక్ట్ కొలతలది నీట్గా ఉన్నది తీసుకోవాలి. మనకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్నది. ఇప్పుడు చేతులు ఫస్ట్ రోజు చేతులు చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ తోటి చేతులు తీస్తేనే మనకు బాగుంటుంది, నిలువు రావాలి. కాబట్టి ఇలా ఒకటి తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. అది కూడా నిలువు. మడత ఎక్కడుంది, కుళ్ళు ఎక్కడుంది చూసుకోవాలి 1కి 2 సార్లు. నేను ఇది మొత్తం బ్లౌజ్ మొత్తం నిలువు రావాలి కాబట్టి ఎమ్మింగ్ కోసం ఎమ్మింగ్ లేకుండా కూడా కుట్టుకోవచ్చు, ఎమ్మింగ్ కుట్టుకోవచ్చు. నేను ఆపించి ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎమ్మింగ్ చేయడానికి కుట్టులోకి పెడతలే, మడత పెట్టకుండా ఎమ్మింగ్ చేస్తా. అందుకని మనం పట్టు బ్లౌజ్ లాగా కుడుతుంటే మీకే అర్థమవుతుంది. నీట్గా ఆపించి ఎక్కువ కింద మనకు ఎంత నీట్గా పెట్టుకొని మనం గుర్తులు పెట్టుకుంటే అంత నీట్గా వస్తుంది, ఎక్కడ జారిపోదు. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. కాటన్ బ్లౌజ్ తీసుకోండి. లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలన్నా కూడా ఒక్కోసారి కాటన్ కుట్టాక మనకు మెత్త క్లాత్ కుట్టండి, జారుడు క్లాత్. ఇప్పుడు ఈడ ఆపించు పైకి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గుర్తు పెట్టుకోవాలి. నేను ఎలా పెడుతున్నానో చూడండి, అలా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఈడు వరకు మధ్యలో వరకు ఇలా పైనుంచి ఇక్కడ సంకదికి వచ్చినాక కింది నుంచి ఇలా గుర్తు పెట్టాలి. చూశారు కదా, స్ట్రేట్గా ఒక గుర్తు పెట్టి ఇలా రౌండ్గా క్రాస్గా ఒక గుర్తు. ఇప్పుడు వచ్చేసి ఇది ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా. మనం ఏదైతే రౌండ్ గుర్తు పెట్టామో ఆ రౌండ్ గుర్తు కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా బ్లౌజ్ నేర్చుకోవచ్చు. నేర్చుకునే వాళ్ళకైతే ఇది చూస్తే అర్థమవుతుంది. కొంచెం టైం తీసుకొని 6 క్లాసులు చూడండి. మీకు బ్లౌజ్ మొత్తం లైనింగ్ బ్లౌజు మీరే కుట్టుకుంటారు. మీ చీరలు వెళ్ళిన బ్లౌజు మీరే కుట్టుకుంటారు. అందుకనే చెప్తున్నా, ఆపించు కుట్టులో పోవడానికి. పైన ఆపించు, కింద ఆపించు. ఇప్పుడు 2 చేతులు ఒకేసారి వచ్చినాయి. 4 మడతల నిలువు రావాలి. 4 మడతల పెడితే 2 చేతులు ఒకేసారి వచ్చినవి. ఇప్పుడు లైనింగ్ ఉతికి ఆరబెట్టుకున్న లైనింగు సేమ్ సాపుగా మడత పెట్టుకోవాలి. కొంచెం పొడిగా కొంచెం తడిగా ఉన్నప్పుడు మడత పెడితే మనకి ఇంకా బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ గుంజితే స్ట్రేట్గా మడత పెట్టుకోవచ్చు. ఇది కూడా సేమ్ 4 మడతలు పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా 4 మడతలు చూడండి. పర్ఫెక్ట్ కొలతలు. ఎవరు కొలత బ్లౌజు పెట్టి వాళ్ళది కట్ చేయాలి. చిన్న చేతులు కావచ్చు, పుల్యాన్స్ కావచ్చు, ఆపు కావచ్చు, ఏవైనా పర్వాలేదు.
వాళ్ళ కొలత బ్లౌజ్ ఎవరైతే మనకు బ్లౌజ్ కుడతామో నీది నాది అమ్మది చెల్లిది ఎవరిదైనా సరే వాళ్ళ బ్లౌజులే తీసుకొని ఇలా కొలత తీసుకొని ఈ ఫస్ట్ మనం ఒరిజినల్ క్లాతే కొలత తీశాను. ఆ కొలత తీసిన క్లాత్ ఏదైతే ఉందో అది తెచ్చి ఈ లైనింగ్ పైన పెట్టి ఇలా చేతి పెట్టి జారకుండా ఇలా కట్ చేసుకోవాలి. మనకు నీట్గా కుట్టడం కటింగ్ రావాలంటే కాటన్దే తీసుకోవాలి. లైక్ చేసి చూడండి, పక్కన బెల్ నొక్కండి. నేను పెట్టే వీడియో మీకు రోజు నేను ఎప్పుడు పెడితే అప్పుడు మీకు మీ దగ్గరికి దాకా వీడియో వస్తుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. 4 చేతులు రెడీ అయ్యాయి, 2 లైనింగ్ 2 ఒరిజినల్ చేతులు. ఇంత మిగిలిన క్లాత్తోని వెనుక భాగం ముందు భాగం సపరేట్ చూపిస్తాను. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. 2 చేతులు